ఆంధ్ర రాష్ట్రంలో యోగి వేమన యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు నూతన వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ బెల్లంకొండ. కడప జిల్లా వైవి వర్సిటీ వీసీ బెల్లంకొండ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ సిబ్బంది కొరత ఏమాత్రం లేదన్న వీసీ బెల్లంకొండ వర్సిటీలో పరిశోధనలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నత విద్యకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని వివరించారు రాజశేఖర్ బెల్లంకొండ. యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడిన యూనివర్సిటీస్ అదొక ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి. వాటితో పోల్చినప్పుడు మన యోగి వేమన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 98 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్. యూనివర్సిటీ ఇంకా దీనిని నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. మరికొన్ని ప్రాక్టీసెస్ ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ రకరకాల కారణాలు, అంటే ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారు. సో ఈ 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా దీనిని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా చేయటానికి ఏమైతే అవసరమో, అంటే ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో మేమందరం కూడా రకరకాల వ్యూహాలు ప్లాన్ చేస్తున్నాము. యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళొక్కసారి మేము ఆ మొదటి 100 NIRF లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా మొదటి ఒక 10 కానీ 20 కానీ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో కూడా కనీసం 20 లోపు వచ్చినా కానీ, ఇప్పుడు 51 నుంచి 100 మధ్యలో ఉన్నాం. దీనిని 1 నుంచి 20 లోపు వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ యూనివర్సిటీలో పరిశోధన, మీకు చెప్పినట్లు పరిశోధన చాలా ఉన్నత స్థాయిలో ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము. ఇటీవల పెయిడ్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రావడం జరిగింది. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు 7 స్పోర్ట్ యూనివర్సిటీస్ కోసం చాలా పెద్ద పోటీ జరిగింది. ఆ పోటీలో యోగి వేమన యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అవ్వటం వల్ల దానికి ఒక 10 కోట్ల రూపాయలు రీసెర్చ్ గ్రాంట్ గా రావటం జరిగింది. తర్వాత పిఎం ఉషా, అంటే దాన్ని రూసా 3 అనొచ్చు, రూసా 1, రూసా 2, ఇప్పుడు రూసా 3 కింద పిఎం ఉషా నుంచి కూడా 20 కోట్ల రూపాయలు మా యూనివర్సిటీకి గ్రాంట్స్ రావటం జరిగింది. సో యోగి వేమన యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడిన యూనివర్సిటీస్ అదొక ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి. వాటితో పోల్చినప్పుడు మన యోగి వేమన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 98 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్. యూనివర్సిటీ ఇంకా దీనిని నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. మరికొన్ని ప్రాక్టీసెస్ ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ